కొత్త సంవత్సరం వచ్చింది కానీ పాత సంవత్సరం క్రింజ్ ఇంకా అట్లానే మిగిలిపోయింది. సో ఇప్పుడు ఆ 2024 క్రింజ్ మొత్తాన్ని ఒక్కటే వీడియోలో రోస్ట్ చేయబోతున్నాం. అసలు నిన్ను ఎలా పొగడాలో నాకు అర్థం కాట్లేదురా. మొత్తం వీడియో చూస్తేనే అర్థమవుతుంది 2024లో ఎంత క్రింజ్ ఉందో. ఇక చెయ్యాల్సిందే మరి రోస్ట్. యూట్యూబ్ సర్చ్ బార్ లో పోయి రోతా అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వీడి ఛానల్ వస్తుంది. ఇన్ సింపుల్ టైమ్స్ చెప్పాలంటే వీడు ఒక టైం ట్రావెలర్ అనమాట. వీడికి ట్రైలర్ రిలీజ్ అయిన నెక్స్ట్ మినిటే స్టోరీ లీక్ అయిపోతుంది. ఇక ఈ సొల్లుగాడు గురించి మాట్లాడుకుంటా పోతే లాస్ట్ ఇయర్ క్రింజ్ ఒకటే కాదు, లాస్ట్ డెకేడ్ క్రింజ్ కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. వేణుస్వామి ఇతను ఒక ఆస్ట్రాలజర్. ఓకే, ఇక్కడ దాకా బానే ఉంది. కానీ వీడు ప్రతి ఒక్క పూజకి లిక్కర్ ఇంకా నాన్ వెజ్ పెడతాడంట. నువ్వు మనిషి నువ్వు ఈ 50 ఫైల్స్ ముందర పెడతాడు. పెట్టి వాళ్ళందరూ మన క్యాన్సర్ పేషెంట్లే. నేను వాళ్ళకి ఏం క్యాన్సర్ వచ్చిందో చెప్పాలి జాతకం చూసి. ఏఐ హ్యూమన్స్ ని రీప్లేస్ చేస్తుంది కదా అని చెప్పేసి వీడు కూడా ఆస్ట్రాలజర్స్ ని డాక్టర్స్ గా రీప్లేస్ ఇద్దామని అనుకుంటుండు. లేకపోతే జాతకం చూసి క్యాన్సర్ ఉందా లేదా చెప్పడం ఏంద్రా లుచ్చ. నిబ్బా నిబ్బీస్ వీళ్ళొక వేరే ప్రజాతి అనమాట. ఎట్లా అంటే మ్యాన్ అండ్ ఉమెన్, బాయ్ అండ్ గర్ల్, నిబ్బా అండ్ నిబ్బి. ఈ నిబ్బా నిబ్బీస్ లవ్ స్టోరీ ఎట్లుంటదంటే ట్విట్టర్ లో ట్రెండ్స్ లెక్క. ఒక వీక్ కి ఫ్రెష్ హ్యాష్ ట్యాగ్, నెక్స్ట్ వీక్ కి ఓల్డ్ మెమోరీస్ అయిపోతాయి. సీరియల్స్ దీని గురించి మాట్లాడాలంటే, దీని గురించి చెప్పాలంటే, దీని గురించి మాట్లాడే ముందు ఇప్పుడు నేను మీకు చూపెట్టింది ఇంకో 10 సార్లు చూపెట్టిన అంటే మీకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చేస్తుంది కదా, అదే ఈ సీరియల్స్. కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి క్యాలెండర్ మారుతుందేమో కానీ ఈ సీరియల్స్ ఉన్న స్క్రిప్ట్ మాత్రం అస్సలు మారదు. బెట్టింగ్ యాప్స్ వీటిని ప్రమోట్ చేయడమే తప్పు, మళ్ళీ దీన్ని ఒక క్రింజ్ వేళ ప్రమోట్ చేస్తారు. ఇదిగో ఇట్లా గాల్ల పైసలు ఎగిరేయడం, డబ్బుల్ని చూపెట్టి ఆశ పుట్టించడం. అంటే ఒక డిస్క్లైమర్ ఉండదు, ఒక పాడు ఉండదు, డైరెక్ట్ డబ్బులు చూపెడతారు. ఈ డబ్బుల్ని మీరు ఎర్న్ చేయాలంటే బెట్టింగ్ యాప్స్ వాడాలి. ఎన్ని 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 దారుణాలు సార్. మూవీస్ 2024లో కొన్ని మంచి మూవీస్ వచ్చినాయి, కొన్ని చెత్త మూవీస్ వచ్చినాయి. కానీ కొన్ని మూవీస్ తీసే పద్ధతి ఎట్లుందంటే, ఒక పెద్ద యాక్టర్ ఆ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు అంటే అతని కోసం ఫ్యాన్స్ ఎట్లయినా వచ్చేస్తారు కదా అని చెప్పేసి వితౌట్ ఎఫర్ట్స్ వర్క్ చేయడం. బాలీవుడ్ వీళ్ళ గురించి చెప్పడానికి ఏముంది, మూవీస్ మీద ఫోకస్ ఏంట్రా అంటే కాంట్రవర్సీ క్రియేట్ చేయడం మీద ఫోకస్ ఇస్తారు. స్వేగల్ ఈ మధ్యనే అకౌంట్ పేరు మార్చి క్రిక్ బస్ అని పెట్టింది. ఇంకేం పందరకపోతే బయటికి వెళ్ళి బిగ్ లిఖిత్ వీడు మాట్లాడే సెన్స్లెస్ మాటలకి రోస్టింగ్ అనే పేరు పెట్టిండు. ఏంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. కానీ వాడికి తెలియంది ఏంటంటే వాడి కంటెంట్ ని డాగ్ షిట్ అని అంటారు రోస్టింగ్ లాంగ్వేజ్ లో. చూడు ఫ్యాషన్ మీద వీడియో చేస్తాడు, బానే ఉంది. కానీ మధ్య మధ్యలో షార్ట్స్ ఇట్లా వస్తూ ఉంటది. ఇది విను, తమ్ముడు నీకు ఇది కావాలా, తమ్ముడు నీకు అది కావాలా. ఏందన్నా ఇచ్చుడు ఇచ్చుడు, నువ్వు ఫ్యాషన్ నుంచి ప్రజల్ని ఎర్రిపప్పలు చేసి స్టేజ్కి వెళ్ళిపోతున్నావు. నువ్వు అట్లాంటి వీడియోలు చేయడం చూసి కమెంట్ బాక్స్ లో అందరు అడుక్కోవడం స్టార్ట్ చేస్తారు. అంటే అసలు ఎందుకు ఈ కంటెంట్, ఎందుకు? క్రేజియస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఇప్పుడు ఏజ్ చూసి ఇంకా కొంతమంది ఇట్లా వీడియోస్ చేయడం తయారేస్తారు. ఆర్యన్ అజయ్ 2024లో సగం క్రింజ్ వీ నుంచి సప్లై అయ్యిందంట. ఆ క్రింజ్ ని కూడా వెబ్ సిరీస్ రూపంలో సప్లై చేస్తాడు. సో వీని కంటెంట్ చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే యాక్టింగ్ కంటే ఓవర్ యాక్టింగ్ ఈజీ అని. లవ్వా పేరెంట్స్ అంటే నేను లవ్వనే అంట. నీకు ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఏంటంటే మిమ్మల్ని ఓ హాస్టల్లో చిన్నప్పటి నుండి ఏం పెట్టకుండా చేయాలి, అప్పుడు తెచ్చేది అమ్మ బాబులు విలువ. పూల చొక్క అసలు ఈ బ్రో ఏం కంటెంట్ చేస్తాడో ఇప్పటికీ నేను కన్ఫ్యూజన్ లో ఉన్నా. సో ఫ్రమ్ నో వేర్ ఒక వీడియో అయితే పెడతాడు విత్ నో ఎఫర్ట్స్, అది కూడా ఒక కాంట్రవర్సీ టాపిక్ మీద. సో వ్యూస్ వచ్చేస్తాయి. ఇప్పుడు క్లారిటీ వచ్చింది బ్రో నీ కంటెంట్ మీద. వ్యూస్ ఎక్కడ ఉంటే అక్కడే నీ కంటెంట్ ఉంటుంది. ఇంకా ఈ భయ్యాకి లాజిక్స్ అంటే ఇష్టం, కానీ రివ్యూస్ లో అది కనిపించదు. గల్లీ పోరీస్ సర్లే వీళ్ళ కంటెంట్ కూడా చూద్దామని చెప్పి యూట్యూబ్ లో పోయి సెర్చ్ చేసిన. ఏముంది వీళ్ళ కంటెంట్ లో క్రింజ్ ఇంకా రోతనే కదా ఉండేదాన్ని నేను ఎక్స్పెక్ట్ చేసిన. బట్ ఐ వాస్ కంప్లీట్లీ రాంగ్. అరే క్రోమ్ లో చేయాల్సిన పనులు యూట్యూబ్ లో చేస్తున్నారు వాళ్ళు. దాని గురించి మాట్లాడాలంటేనే యూట్యూబ్ నా వీడియోని లేపేస్తుందేమో. ఇంకేముంది మెల్లగా యూట్యూబ్ ఆడియన్స్ ని కూడా క్రోమ్ ఆడియన్స్ లకి తీసుకోబోండి. పరేషాన్ బాయ్స్ ఈ ఛానల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో మైనర్స్ తోటి క్రింజ్ చేపిస్తాడు అనమాట. లైక్ కొన్ని వీడియోల కోసం అయితే ఎంటర్టైన్మెంట్ పర్పస్ అని చెప్పేసి ర్యాండమ్ థింగ్స్ చేపిస్తాడు పిల్లలతోటి. అంటే ఒక్కసారి 2 సార్లు ఏమని అనుకోవచ్చు, ప్రతిసారి అదే క్రింజ్, మళ్ళీ దాంట్లో పిల్లలు ఇన్వాల్వ్మెంట్. వీళ్ళ కంటెంట్ ఏ రేంజ్ లో ఉంటదంటే మనం వీళ్ళ కంటెంట్ చూస్తే యూట్యూబే మనల్ని అడుగుతుంది ఆర్ యూ స్టిల్ వాచింగ్ అని. బిగ్ బాస్ ఇన్ సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే ఇది క్రింజ్ ని ప్రమోట్ చేస్తుంది అండ్ మనం దీన్ని బొక్క బాస్ కూడా అని అంటాం. సో దీని గురించి ఎక్కువ మాట్లాడితే మన టైం కూడా బొక్క అవుతుంది. ఎందుకంటే వీళ్ళు సప్లై చేసిన క్రింజ్ ఒక్క సంవత్సరంది కాదు, ఇది తరతరాలుగా వస్తున్న క్రింజ్. ఇది మీకు కావాలంటే చెప్తే ఇప్పుడు నేను అది 16 జూలై 2017 అప్పుడే బిగ్ బాస్ తెలుగు స్టార్ట్ అయింది.
ఇదేంటైతే అరే నీ అబ్బా పీరియడ్ స్టార్ వీడు ఆఖరికి ఎంత ఫేమస్ అయిపోయినా అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సర్చ్ బార్లో పోయి పీరియడ్ స్టార్ అని కొడితే వీడియో వస్తాడు. ప్రతి ఒక్కరు పీరియడ్ స్టార్ అంటుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికైతే నేను మస్తు ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు అభి. వాడు పీరియడ్ స్టార్ గా ఒప్పుకోవడమే కాకుండా పీరియడ్ స్టార్ గా ప్రౌడ్ గా ఫీల్ అవుతుండంట. అండ్ బై ద వే పీరియడ్ స్టార్ బ్రో కాదు, పీరియడ్ స్టార్ అక్క వాడు. చుక్కలు, ఇది ఆకాశంలో ఉండే చుక్కలు కాదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ లో ఉండే చుక్కలు. ఇప్పుడు ఈ చుక్కలు చేసే పనులు ఎట్లా ఉంటాయంటే పని తక్కువ చూపించేది ఎక్కువ. ఇప్పుడు అంతగా ఏం చూపెడతారా అంటే టాలెంట్ బ్రో, టాలెంట్ చూపెడతారు. ఇట్లాంటి టాలెంట్ ఎవరు సోషల్ మీడియాలో చూపెట్టట్లేరు కదా అని చెప్పేసి ఈ చుక్కలందరూ కలిసి చూపెట్టడం స్టార్ట్ చేసిరు టాలెంట్. మూవీ రివ్యూవర్స్ మూవీకి రివ్యూ అంటారా అంటే ఎప్పుడెప్పుడు తొందరగా వీడియో పెడదామా, వ్యూస్ దొబ్బేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ ఆ మూవీ గురించి రివ్యూ ఇచ్చినా దాంట్లో సగానికి సగం నెగిటివ్లే ఉంటాయి. ఇప్పుడు నిజంగానే వీళ్ళకి మూవీస్ మీద ఎంత నాలెడ్జ్ ఉందా అంటే నాకు తెలియదు. ఇంకా వాళ్ళు మూవీ రివ్యూస్ లో ఇంటెలిజెంట్ అని బయట చూపించుకోవడానికి మంచి మూవీస్ కూడా చెత్త రివ్యూలు ఇస్తారు. సిగ్మాస్ ఇన్ 144 పీస్ వీళ్ళకి డెడికేటెడ్ గా ఒక వీడియో చేసిన స్క్రీన్ మీద వీడియో కనిపిస్తుండొచ్చు, తప్పకుండా పోయి చూడండి. వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్స్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నచ్చితే లైక్ చేయండి. కలుద్దాం మళ్ళీ.